నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ చాలామంది రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది. నిరసన సెగలైతే తగిలిందని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, దాంతోపాటు మాజీ కార్పొరేటర్ ఇది ఉన్నారు. అన్న మీరు చెప్పండి, దాదాపుగా ఒక మిలిటరీ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని నలుగురు జవాన్లులాగా వచ్చి ఇలా వెన్నుపోటు పోయడం జరిగింది. లిటరలీ చెప్పాలంటే పోరాయంలో ఆడుకునే ఆట కన్నా అధ్వానంగా ఇలా వాళ్ళొక నీచపు ఇన్సిడెంట్ని అయితే క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకున్నారు? ముందుగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారతదేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఆణిముత్యంలాగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఎప్పుడైతే కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత టెర్రరిస్ట్ రాష్ట్రంగా తయారవుతున్నటువంటి ఈ కాశ్మీర్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి కశ్మీర్ని తీర్చిదిద్దాలని ఆయన కళలకి సాకారంగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కశ్మీర్ యొక్క అందాలను తిలకించడానికి కశ్మీర్కి పర్యాటకులుగా వస్తున్నటువంటి కశ్మీర్ని ఇవాళ రక్తపాతం సృష్టించినటువంటి పాకిస్తాన్ గుండాలకి, పాకిస్తాన్ టెర్రరిస్టులకి ముందుగా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. చాలా దారుణమైనటువంటి విషయం. ఏదైతే కశ్మీర్లో ఉన్నటువంటి కొంతకాలం 60 సంవత్సరాలు పాలించినటువంటి సెక్యులర్ పార్టీలు వాళ్ళను ముస్లింలను కానీ హిందువులను అణిచివేత వేసి వాళ్ళు రాజ్యాంగంలో అక్రమంగా సంపాదించి జీవితకాలం వాళ్ళు ఏదైతే రాజ్యాన్ని నడిపేయాలనుకున్న దారుణమైన విషయం. దాన్ని వల్ల భారతదేశం స్వాగతించి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఏదైతే ఇలా దినదినాభివృద్ధి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశాన్ని చిచ్చుపెట్టడానికి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలు ఇలా పాకిస్తాన్కి వంట వాడుతున్నటువంటి ఇలా సెక్యులర్ పార్టీలతో ఒక అండతోని ఒక దుర్మార్గమైన ఆలోచనతో టెర్రరిస్టులు భారతదేశం యొక్క సైన్యంలాగా డ్రెస్సులు వేసుకొని మోసం చేసి మరి పేర్లు అడిగి హిందువులను చెప్పగానే ముస్లిమ్స్ అనకుండా క్రిస్టియన్స్ అనకుండా హిందువులను చెప్పగానే కాల్చి చంపడం జరిగింది. నేను అడుగుతున్నాను ఇలా భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలకి, అరే మూర్ఖుల్లారా, మీరేమంటారంటే టెర్రరిస్టులకి మతము కులమున అంటారు. మరి ఇదేంటో మూర్ఖుల్లారా, మీ నోట్లో ఏం పెట్టుకుంటారని అడుగుతున్నాను. ఇలా బుందాకరాత్ నీ నోట్లో ఎలికాయ పెట్టుకున్నావా? చిదంబరం నువ్వు ఇలా నోట్లో ఆలుగడ్డ పెట్టుకున్నావా? ఏ కపిల్ సిబాల్ రామ్ మందిర్ కోసం వ్యతిరేకంగా పోరాడుతున్నావు. ఇవాళ ముస్లిం టెర్రరిస్టులు వచ్చి హిందువులను చంపుతుంటే నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ అటుపోయింది, ప్రియాంక గాంధీ అటుపోయింది, సోనియా గాంధీ అటుపోయింది. ఇవాళ సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇదే క్వశ్చన్ ఇస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఇలా నిరసనలు చేసే వ్యక్తులు ఇలా కేవలం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే కొంతమంది బీజేపీ నాయకులే వచ్చి ఇలా నిలబడాల్సిన పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో బీజేపీ అంటే భారతదేశంలో సెక్యులర్ పార్టీకి అనుగుణంగా నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఒక్క మాట చెప్తా వినండి. నరేంద్ర మోడీ ఇలా సిలిండర్ ఇస్తున్నాడు ముస్లింలకి, క్రిస్టియన్లకి, హిందువులకి, ఈసాయిలకి. నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు ముస్లింలకి, క్రిస్టియన్లకి, ఈసాయిలకి. ప్రతి జాతికి వ్యతిరేకం కాకుండా అన్ని జాతులని అన్ని మతాలను కలుపుకొని అభివృద్ధి చేస్తూ ఉంటే ఇలా సెక్యులర్ పార్టీలు ఇలా హిందూ ముస్లిం అని మీరు రెచ్చగొడతా ఉన్నారు. ఇలా అఖిలేష్ యాదవ్ ఎటువేండు, లాలూ ప్రసాద్ యాదవ్ ఎటువేండు, మీరందరూ ఇలా కేజ్రీవాల్ ఎటువేండు. మీరందరూ బయటకు రాకుండా హిందువులకు వ్యతిరేకంగా మీరు ఇలా కొంత మతాలను పెంచి పోషిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మీ యొక్క సెక్యులర్ విధానంతోనే దేశం ఈ విధంగా జరుగుతూ ఉందని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ పార్టీలన్నీ భారతదేశాన్ని ఎప్పుడు కూడా విడగొట్టాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నది. భారతదేశాన్ని ఐక్యమత్యంతో అభివృద్ధి చేయాలని సెక్యులర్ పార్టీకి లేదు. సెక్యులర్ అంటే ఇదేనా? ఎటువంటి ఇలా నేషనల్ నాయకులు అందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బయటకు వస్తారు? మీరు కూడా ధర్నాలు చేయొచ్చు, మీరు కూడా ర్యాలీలు చేయొచ్చు, మీరు కూడా సెక్యులర్కి అనుగుణంగా ఎందుకు ముందరకు వస్తలేరు అంటే మీరందరూ ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారు, హిందువులను విడగొడుతున్నారు. అరే నేను అంటున్నా, అక్బర్ గయా, టిప్పు సుల్తాన్ గయా, बाबर गया, औरंगजेब खत्म हो गया. इस देश में 1000 साल चलाया, मिट्टी में मिल गया, लेकिन हिंदू बच गया. हिंदू रहेंगे, हिंदू राष्ट्र बनेंगे, हिंदू देश रहेंगे, सारी दुनिया में हिंदू ही रहेंगे. ये तो याद रख लो, तुम्हारे को एक ना एक दिन सबक सिखाएंगे. హైదరాబాద్లో కూడా లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఏరియాలలో కూడా ఇలా పెంచి పోషిస్తున్న పరిస్థితి ఉన్నది. భాగ్యనగరం మనకు నార్మల్గా ఇప్పుడు ఓల్డ్ సిటీ కావచ్చు, నిజామాబాద్లోనే మాట్లాడుకుంటే కొన్ని ఏరియాలకి సంబంధించినటువంటి ఏరియాలలో కూడా కొంతమందిని పెంచి పోషించినట్టు కూడా మన గతంలో మనం మాట్లాడుకున్నాం. దీని గురించే మాట్లాడతారు. దుర్మార్గులు కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లూంబినీ పార్క్ కానీ బాంబులు పేలినాయి,
ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ బాంబులన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా లూమ్లీ పార్కులో కానీ గోకుల్ చాట్లో కానీ బాంబులు పేల్చి చావ కింద నీరులాగా టెర్రరిస్టులు పోషించినటువంటి దుర్మార్గమైనటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలు ఇవాళ వాళ్ళకు బుద్ధి వస్తుంది. దేశం ఇవాళ గుర్తిస్తున్నది. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటున్నారు. మీకు సరైన టైంలో సరైన విధంగా మీకు మూతో జవాబు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా అయితే జరిగినాయో అలాంటి తరహాలోనే దీనికి రెట్టింపుగా ఇట్లాంటి ఒక సర్జికల్ స్ట్రైక్కి అంటే ధీటుగా ఇంకొక ఇన్సిడెంట్ కావాలి అని చెప్పేసి యావత్ భారతీయులంతా కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏమంటారు? జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంటే ఒక నరేంద్ర మోడీ వల్ల. ఆనాడు వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో జరిగితే వాజ్పేయి కార్గిల్ యుద్ధాన్ని స్టార్ట్ చేసి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఎలా చెప్పడం జరిగింది, ఉస్కా ముహతో జవాబ్ దేంగే నై छोड़ेंगे, ए ईट के जवाब पत्थर से देंगे. पाकिस्तान लोगों सोच लो, भारत में ऐसे पूरा मुसलमान हम मिलके हैं. तुम भी नरेंद्र मोदी के पूरे हर चीज़ से तुम लूट ले रहे, लेकिन यहाँ के सेकुलर के नाम पे धोखा दे रहे. ये सही नहीं है. आप लोग सोच लो, इस देश में अगर सुकून से जी रहे, पाकिस्तान में भीख मांग के जी रहे, यहाँ पर सुकून से जी रहे. अगर मोदी चाहेगा पाकिस्तान के ऐसा हाल तुम्हारा हो जाएंगे, सोच लो. ఈ మాట నేను చెప్తా ఉన్నాను. ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే మారణకాండ ఉన్నదో దానికి రెట్టింపు జరుగుతుందని చెప్పి సందర్భంగా భారత ప్రజలు కోరుకుంటున్నారు. జరగాలి కూడా.